చేపల ఫ్రై అనగానే మనం ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం లేదంటే షాలో ఫ్రై చేయడం చేస్తూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైనా ఇలాగ బాగా మసాలా పట్టించిన చేపని అరిటాకులో చుట్టి ఫ్రై చేసి చూసారా అండి? హాయ్ అండి, వెల్కమ్ టు పొరుగింటం పొలుగు రుచులు. ఈరోజు నేను మీకోసము అరిటాకులో బాగా మసాలా పూసిన ఫిష్ని ఎలాగ ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీని టేస్ట్ ముందైతే ఒక్క ముక్క తిన్నా చాలని అంత బాగుంటుంది. జ్యూసీగా బాగా కరెక్ట్గా వేగి అరిటాకు యొక్క ఫ్లేవర్ అంతా కూడా చేప పీల్చుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈరోజు దానికి కరెక్ట్గా మసాలా ఎలా పూసుకోవాలో ఎలా ఉడకబెట్టాలో మొత్తం కూడా చూపించబోతున్నాను. మీరైతే వీడియో సేవ్ చేసుకునేసి లైక్ చేసి పెట్టేసుకోండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉండే లేతటి అరిటాకు తీసుకోవాలి. అలానే ఒక స్పూన్ నిండగా ఉప్పు, ఒక స్పూన్ 1.5 స్పూన్ వరకు కారము, అలానే ఒక 1/4 స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, ఒక 1/4 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 వరకు నిమ్మకాయ కూడా తీసుకోండి. ఇప్పుడు ముందుగా ఫిష్ని బాగా నీట్గా ఫిష్ మొత్తాన్ని కూడా క్లీన్ చేపించేసుకునేసి అందులో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసిన తర్వాత దానికి ఉప్పు పసుపు వేసేసుకునేసి ఆల్మోస్ట్ ఒక గంట కావచ్చు, ఒక 2 గంటలు కావచ్చు, అలాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో వచ్చేసి ఫస్ట్గా కొద్దిగా సాల్ట్, నేను ఇక్కడ పెద్ద చేప తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అలానే 1.5 స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నాను, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, అలానే జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. ఇలాగా నేను చూపించిన అన్ని పొడులు కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి ఒకసారి దీని మొత్తాన్ని ఆ మసాలా మొత్తం కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 నిమ్మకాయ తీసుకున్నాం కదా, దాన్ని కూడా పిండుకొని ఆ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువైతే అవసరం లేదు, మీరు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. జస్ట్ ఇది మొత్తాన్ని కూడా బాగా కలిపేలాగా ఉండేటట్టుగా ఒక 2 స్పూన్ల వరకు, 1 స్పూన్ అయినా కావచ్చు, ఆయిల్ మటుకు వేసేసుకునేసి మొత్తాన్ని కలిపేసేసుకునేసి ఇలాగ ఒక పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసిన ఆ ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ని తీసుకునేసి దానికి ఈ మసాలా మొత్తాన్ని కూడా బాగా కోట్ చేయాలండి. మొత్తం కూడా లోపల వరకు మనం ఈ ఫిష్కి ఘాట్లు పెట్టుకొనేసి మనము సాల్ట్ వేసి మ్యారినేట్ చేసాము. సో ఇప్పుడు ఈ మసాలాని ఏంటంటే 2 వైపులా కూడా బాగా సరిపోయేంతగా మొత్తం కూడా కోట్ అయ్యేంతగా మనం దీనికి పూసేసుకుంటాము. దీన్ని ఇప్పుడు ఇలాగా పూసేసుకున్న తర్వాత ఏంటంటే చేప ఎక్కడ కూడా ఈవెన్ లోపల సైడ్ కూడా ఒకసారి బాగా కనుక పూసేసుకున్నాం అనుకోండి, ఈ మసాలా అంతా కూడా చేపకి బాగా పట్టుద్ది. ఇలాగా చేప మొత్తానికి మనం తీసుకున్న మసాలా అంతా కూడా బాగా మసాజ్ చేసి బాగా కోట్ చేసిన తర్వాత మీకు వీలుంటే ఒక 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదండి. ఇప్పుడు ఏంటంటే కరివేపాకు ఒక రెబ్బ వరకు పైన పెట్టేసుకునేసి దీని మీద ఇంకొక ఆకుని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకునేసి కవర్ చేసి సైడ్స్ ఉంటాయి కదా, అవి ఫోల్డ్ చేసుకునేసి మీరు టూత్ పిక్తో అయినా దీన్ని సెక్యూర్ చేసుకోవచ్చండి. లేదంటే నేను చూపిస్తాను కదా, మన అరిటాకుకే వస్తాయి కదండి పీచులాగా, ఆ పీచుతోనే ఇలాగ ముడి వేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా చేసేసుకున్న తర్వాత ఇంక దీన్ని మన విలేజ్ స్టైల్లో పొయ్యి మీద ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్గా ఒక ప్యాన్ తీసేసుకోండి. మన దోశ ప్యాన్ ఉంటుంది కదా, అలాంటిది కొద్దిగా పెద్దదే తీసుకోండి. మన చేప పట్టే అంతదనే కావాలండి కన్ఫామ్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి ఈ చేప ఉంది కదా, మనం తీసుకున్న అరిటాకు ఉంది కదా, అరిటాకులో కట్టేసింది ఇలాగా ఒక సైడ్ పెట్టేసేయాలండి. ఒక 2-3 మినిట్స్ కాలనిచ్చేసి టర్న్ చేసుకునేసి ఫ్లిప్ చేసి అటు సైడ్ కూడా కాలనివ్వాలి. సో ఇలాగా మధ్యలో మీరేమీ అక్కడే కూర్చునేసి తిప్పుతూ కూర్చోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ కాసేపు ఒక 5 to 6 మినిట్స్ అలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం టర్న్ చేసుకునేసి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. కాసేపటికల్లా ఏంటంటే ఆకు అనేది కలర్ పూర్తిగా చేంజ్ అవుద్దండి. మనము ఫస్ట్లోనే గ్రీన్గా ఉన్న ఆకు వచ్చేసి కొద్దిగా కలర్ మారిపోయేసి చాలా లైట్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఉండంగా అయితే డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అలా వచ్చినాక ఇంకా డార్క్గా పెట్టుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంక నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి తీసేసుకున్నాను. చూసారు కదా, పైన బ్లాక్ కలర్లో వచ్చేసింది. సో చేప అయితే లోపల ఉడికిపోయి ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. సో ఇలా తీసుకున్న తర్వాత జాగ్రత్తగా మనం పైన సెక్యూర్ చేసిన వాటిని తీసేసుకుంటే ఇంకా లోపల ఫిష్ అయితే రెడీ అయిపోయినట్టండి. అంతే అండి, చూసారు కదా ఫిష్ అయితే ఎంత బాగా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిందో. నాకు ఇలాగ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వడానికి వచ్చేసి
20 మినిట్స్ తీసుకుందండి కరెక్ట్గాను. లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా లేయర్స్గా ఎంత బాగా వస్తుందో కదండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇప్పటికి కూడాను. సో టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మనం తీసుకున్న మసాలాస్ కూడా పర్ఫెక్ట్గా కోట్ అయ్యాయి, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి. సో మీరైతే చూసేసారు కదా. ఇంకొకసారి ఎప్పుడైనా ఫిష్ తెచ్చుకుంటే మటుకు పక్కాగా మీరు ఇలానే ఒకసారి ట్రై చేసేయండి. మీకు కనుక అవైలబిలిటీ ఉంటే చాలా అంటే చాలా నచ్చుద్దండి మీకైతే మటుకు. పైన కాస్త క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ట్రై చేస్తారు కదా. అలానే మీకు నచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.